కేవలం 80 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. సో మనకు కూడా పెట్టారు. సో ఇన్ని రకాల వెరైటీస్ అయితే పెట్టారు. అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. చిన్నోళ్ళకి తిన్నంత భోజనము, కానీ ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్తున్నాడు అన్న. మన తెలుగుదై ఉండాలి, నీట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో తిన్నంత భోజనాన్ని పెట్టాం. కడుపు నిండినంత పెడతారు, కడుపు నిండినంత తినొచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7. నేను మీ సురేష్. ప్రస్తుతం మనమైతే ఉప్పల్ నాగోల్ పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే మార్నింగ్ టిఫిన్ నుంచి మొదలు పెడితే నైట్ డిన్నర్ వరకు కూడా మనకి జేబులో మినిమం ఒక 500 నుంచి 1000 రూపాయలు లేనిది కడుపు నిండదు. అలాంటి మన నాగోల్ పరిసర ప్రాంతాల్లో మన నాగోల్ మెట్రోకి చాలా దగ్గరలో కేవలం 80 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. సో వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది, సో ఎంతమంది వస్తారు, రోజు నైట్ ఏ టైం వరకు ఉంటుంది, ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చలో. హాయ్ అన్న, నమస్తే. హాయ్, మీ పేరు? నా పేరు ప్రశాంత్ గాంధీ మిరియాల. ఓకే. ఇక డోంట్ వేస్ట్ ఫుడ్ అని చెప్పేసి అన్నారు. బయట చూస్తేనో తిన్నంత భోజనం 80 రూపీస్కే అన్నారు. సో మనకి ఈ రోజుల్లో చూసుకుంటే టిఫిన్ కూడా మినిమం 50 రూపాయలు 100 రూపాయలు ఏంది కావట్లేదు. మనకు అట్లా అంత తక్కువ ఖర్చుతో ఇంత క్వాలిటీ భోజనం ఎట్లా చేయగలుగుతున్నారు? అసలు మీ కాన్సెప్ట్ ఏంది అన్నది ఒకసారి మాకు చెప్తారా? మనకు చిన్నప్పటి నుంచి హోటల్స్ ఉండే, అయితే మా నాన్నకు ఉండే. అయితే మా నాన్న నా చిన్నప్పుడు ఎక్స్పైర్. తర్వాత మనం జాబ్ చేసాం చాలా. జాబ్స్, శాలరీస్, ఆ మెంటల్ టెన్షన్ అది తట్టుకోలేక వద్దు మనకు బిజినెస్ బెస్ట్ అని చెప్పి బిజినెస్లోకి వచ్చాము. కొత్త కాన్సెప్ట్, పేరు వెరైటీగా ఉండాలి, మన తెలుగుదై ఉండాలి, నీట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో తిన్నంత భోజనాన్ని పెట్టాం. ఇక తిన్నంత భోజనం అని చెప్పి చాలామంది పెట్టుకొని వేస్ట్ చేయొద్దని డోంట్ వేస్ట్. మన కాన్సెప్ట్ అది. నువ్వు తిను, ఎంతైనా తిను, మంచిగా 80 రూపాయలు ఒక చట్నీ, పప్పు, కర్రీ, సాంబార్, మజ్జిగ, ఫ్రై, పాపలు ఏమేమో అన్నీ చూపిస్తా. ఒక ఇంట్లో తిన్నట్టే, బయట హోటల్లో తిన్నట్టు కాకుండా ఇంట్లో తిన్నట్టే సేమ్ టోకన్ తీసుకొని ఒక ఫంక్షన్లో ఎలా పెట్టుకొని తింటారో ఏం కావాలో అలా తినాలన్న కాన్సెప్ట్తో పెట్టాము. దేవుడి దేవాలు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో, మీడియా కూడా. ఓకే. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఈ ఇయర్ మీరు స్టార్టింగ్ బడ్జెట్ ఎంత పెట్టారు? ఇప్పుడు ఎట్లా ఉంది? 2018లో పెట్టాము, 40 రూపాయలు పెట్టాము, 40 రూపీస్. అప్పుడు చాలా తక్కువ. 40 తర్వాత 50 పెట్టాము. తర్వాత కాలక్రమాన్ని పెరుగుతూ 10 రూపాయలు పెరుగుతూ ఇప్పుడు 80 రూపీస్ అయింది. అప్పుడు లాక్డౌన్ ముందు చాలా ఉండే, లాక్డౌన్ నుంచి కొద్దిగా బిజినెస్ తక్కువైపోయింది. అండ్ ఈ 6 మంత్స్ నుంచి కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల కొద్దిగా తక్కువైంది. కానీ చాలా బాగుండేది, అసలు హెవీ క్రౌడ్. అసలు ఒక అప్పట్లో అయితే 50 రూపాయలకు టిఫిన్ కూడా రాదు. అట్లాంటిది ఒక మనిషి ఒక రోజుకి ఈ మీల్స్ తింటే సరిపోతుంది, ఒక రోజు అంటే మీరు స్టార్టింగ్ నుంచి హోటల్ బిజినెస్ చిన్నప్పుడు మా నాన్నకుండే, మనకి ఐడియా లేదు. నేను కూడా ఇక్కడికి వచ్చాక యూట్యూబ్లో నేర్చుకున్నా బిర్యానీ ఎట్లా వేయాలి, అది తెలియదు. చిన్నప్పుడు చనిపోయాడు మా నాన్న, తెలియక మళ్ళీ బిజినెస్ బ్లడ్లో ఉంటుంది కదా. అది నల్గొండ దగ్గర మునుగోడు. మాది చేనేత, అంటే హ్యాండ్లూమ్స్ అనమాట. మా నాన్నకుండే, మా తాతకుండే. స్టెప్ బై స్టెప్స్ చిన్నప్పుడు హైదరాబాద్ రావడము. దిల్షాలో మా నాన్నకు హోటల్ ఉండే చిన్నప్పుడు. మా నాన్న హార్ట్ స్ట్రోక్ చనిపోతే నేను జాబ్ చేసిన. అదే జాబ్ చేస్తారులే, ఇక నాకు ఇదే సెట్ అవుతుందని చెప్పి తక్కువలో ఉండాలి, మన వల్ల ఒక 40 మంది బతకాలి. ఇక దగ్గరగా అంటే 40 మంది ఉన్నారు స్టాఫ్, మంది కలిపితే. అంటే మీరు మీతో పాటు వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్టు, అది మెయిన్. మనం కూడా ఎంపవర్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళకు కూడా మంచి శాలరీస్, మంచి లైఫ్, ఫ్యామిలీలా ఉంటాం అనమాట. ఇక్కడ వర్క్ చేసినట్టు చాలా బాగుంటుంది. అంటే ఎంతమంది వస్తారన్నా? యా, బాగానే వస్తారు. వెజ్కి ఒక 300, నాన్ వెజ్కి ఒక 200. అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి? యా, చూపిస్తా మీకు. ఫస్ట్ వెజ్లో ఫ్రై ఉంటుంది. ఓకే. అండ్ పాపడే, ఫ్రైమ్స్, వైట్ రైస్ ఇప్పుడు అయింది మంచిగా గరం ఉంది. ఇదేం చట్నీ? పుదీనా చట్నీ. బాగుంటుంది పుదీనా చట్నీ, చాలా బాగుంటుంది. అంటే మనం రోడ్డుతోటేనా? రోడ్డుతోటే రోడ్లో వేసి చేస్తాము, బాగుంటుంది. ఇంట్లో చేసినట్టే. పప్పు, పాలకూర పప్పు, వంకాయ టమాటా. ఇది సాంబార్, ములక్కాడ,
దోసకాయ, క్యారెట్, అన్ని రకాలుగా వాడతారు. ఇది మజ్జిగ సార్, మంచిగా సార్. మన తెలంగాణ స్పెషల్. చిన్నప్పుడు ఇంట్లో చేస్తుండే బాగా, ఎండాకాలం ఇంత తక్కువ ఖర్చులో ఇది చాలా మంది స్కిప్ చేస్తారు. రైతా, ఇది రైతా. పెరుగు గట్టిగా కాకుండా కొంచెం లూజ్ చేస్తాం, మరీ గట్టిగా కానీ. ఇది వెజ్. నాన్ వెజ్ కూడా మీకు చూపిస్తా. బోటీ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కర్రీ పాయింట్ లాగా మనం కర్రీస్ కట్టిస్తారా బయటికి? ఎవరికైనా కావాలంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు చుట్టుపక్కల, ఎక్కడెక్కడ నుంచి వస్తారు. వాళ్ళ రూమ్లో కుక్కర్లో రైస్ పెట్టుకుంటారు. కర్రీస్ కావాలంటే 20 రూపీస్ కావాలంటే తీసుకుపోతాం. చాలా మంది వస్తారు, 20 రూపీస్కి ఇస్తాం. అంటే మనకి ఓన్లీ ఫుడ్ అంటే మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్, నైట్ డిన్నర్ ఓన్లీ ఫుడ్. 12 స్టార్ట్ అవుతుంది, 5 కల్లా క్లోజ్ అవుతుంది. ఓన్లీ ఫుడ్. అప్పటికి అలసిపోతాం. చాలు పెట్టిన ఒక పూట ఫుడ్ అయినా క్వాలిటీ. నైట్ పూట పెట్టేంత ఓపిక లేదు, అప్పటికే అలసిపోతున్నాం. మార్నింగ్ వచ్చి ఇవన్నీ చేసుకునేసరికల్లా మనకు 11-12 అయితే స్టార్ట్ చేస్తాం కదా. చాలా పెట్టిన ఇక్కడ ఒక దగ్గర బ్రాంచ్ ఇంకా వేరే హైదరాబాద్ ప్రస్తుతానికి. అంటే మనం చాలా మంది ఏమనుకుంటుంటే తక్కువ క్వాలిటీతో ఇస్తున్నారు కదా, రైస్ మంచిగా ఉండదేమో, కర్రీస్ మంచిగా ఉండేమో, అంత క్వాలిటీ మెయింటైన్ చేయరేమో. మీకు రైస్ బ్యాగులు కానీ బాస్మతి కానీ అక్కడ బ్యాగ్స్ ఉంటాయి, కావాలంటే ఫోటో తీసుకోండి. ఫార్చ్యూన్ ఉంటుంది, ఫార్చ్యూన్ వాడతాం. లేకుంటే పక్కన మెట్రో స్టేషన్ ఉంటుంది, మెట్రో సూపర్ మార్కెట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చేస్తాం. క్వాలిటీలో ఏం తక్కువ ఉండదు. మీరు తిన్నాక కానీ క్వాలిటీలో తక్కువ ఉన్న చాలా మంది క్వశ్చన్ కూడా ఇస్తారు, అన్నంలో సున్నం కలుపుతారా? చాలా మంది అవుతారు. మేము పెట్టి దగ్గర 8 years దాటిపోయింది. ప్రతి ఒక్క దగ్గర కెమెరా ఉంటుంది, ఓకేనా? కిచెన్ లా కానీ ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉంటాయి. మీరు అట్లా ఓపెన్ ఛానల్ చేస్తారు, అట్లా ప్రూవ్ చేసుకునే వాళ్ళంటే హోటల్ ఫ్రీగా రాసిస్తా. అలాంటి పని చేసి మేలు ఉండవు. ఎవరో తినడం ఎందుకు, నేనే తింటా డైలీ. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే నేనే ఎఫెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు అన్నం అయినాక ఒక బోని అయినాక నేనే తింటా. ఇదే తింటా కానీ పక్కకి ఇంట్లోకి వెళ్ళి బాక్స్ అది కట్టుకోవచ్చు లేదు కదా. ఏమైనా ఎఫెక్ట్ అయితే ఫస్ట్ నాకే అవ్వాలి. అట్లాంటి పని ఏం చేయము. అదంతా థర్డ్ క్లాస్ అనమాట. అట్లా చిల్లర పని చేసి బతికే అంత ఓపిక లేదు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇట్లా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇట్లా నెక్స్ట్ టైం పెద్ద హోటల్ మంచిగా పెట్టాలని అందరికి ఒక ఎయిమ్ ఉన్నట్టే నాకు కూడా ఒక ఎయిమ్ ఉంది. అందరికి ఒక ఎయిమ్ ఉన్నట్టే నాకు కూడా ఒక ఎయిమ్ ఉంది. దాన్ని కోసం ఇక పట్టాలు వేస్తున్నా, ఇప్పుడే ట్రై చేస్తున్నా. వస్తుంది ఒక 3-4 months లో మంచి ప్రాజెక్ట్ తోటి వస్తా. తక్కువలో చాలా మంచిగా బెస్ట్ ఫుడ్ తొందరలో వస్తున్నాము, గట్టిగా కొడదాము. పేరు కూడా నిన్నమనే అయింది, అది తొందరగా రివైల్ చేస్తాం. మంచి పేరుతో వస్తున్నాం. అది కూడా చాలా మంది ఏంటంటే తక్కువ కింద క్వాలిటీ తోటి తక్కువ ఫుడ్ మన తక్కువ రేటుకి ఇస్తున్నారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు, నువ్వేంటి మాకు పోటీ వస్తున్నావు ఉన్నాయి. అంతేందుకబ్బా, ఈ హోటల్ పెట్టినప్పుడే ఫస్ట్ ఈ హోటల్ పెట్టినప్పుడే 40 రూపాయలు 50 రూపాయలు పెట్టారు. చాలా మంది వచ్చి బెదిరించిన ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఇవన్నీ జరిగినాయి. పక్క హోటల్ ఉంటుంది, ఎఫెక్ట్ పడుతుంది అబ్బా, ఎవరికైనా పడుతుంది. కానీ నీదే వ్యాపారం అనేది కాంపిటీషన్ లాగా ఉండాలి, కానీ కొట్టుకునేలాగా ఉండదు. నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను, నీ వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు, అంతే. దాంట్లో తప్పేం లేదు. నీతి అని నిజాయితీ ఎక్కడైనా బతకొచ్చు అన్నది నా కాన్సెప్ట్. ఇక్కడ కూడా వచ్చిన చాలా మంది గొడవలు పెట్టుకున్నారు. ఏదో ఇక్కడికి వచ్చి తిన్నట్టు యాక్టింగ్ చేసి గొడవ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ అవన్నీ జరిగినాయి. ఇంతమంది వీడియోలో కూడా చాలా మంది చెప్పినా జరుగుతాయి. అవన్నీ కామన్. మనం నిజాయితీ ఉన్నంత వరకు ఏం కాదు. ప్రతిదాని హెల్తీ కాంపిటీషన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఏ వీడియో. అండ్ నాన్ వెజ్ కూడా చూపిస్తాం మీకు ఏమేమి ఉంటుందో. బిర్యానీ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, బోటి తినే వాళ్ళకి కూడా బోటి ఉంటుంది ఇలా మంచిగా. బోటి కర్రీ కూడా బగారా రైస్ బోటి కర్రీ చాలా బాగుంటుంది. బగారా రైస్ కూడా చూపిస్తాం. ఫిష్, ఫిష్ అండ్ బగారా, చికెన్ బగారా చూపిస్తా. ఇది బిర్యానీ, మంచిగా మసాలా, మంచిగా లెగ్ పీస్ వస్తుంది. బిర్యానీ రైస్ మంచిగా వస్తుంది. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ మనం రైస్ ఫ్రీగా పెడతాం. ఓకే, ఫ్రీగానే పెడతాం. 99 రూపీస్. ఇది నాన్ వెజ్ 99, వెజ్ ఏమో 80 రూపీస్. ఒకవేళ బిర్యానీ సరిపోకపోతే ఒక లెగ్ పీస్ ఆర్ చెస్ట్ పీస్ ఏదైనా ఒక పీస్ వస్తుంది, రైస్ వస్తుంది. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ రైస్ ఫ్రీగా పెట్టుకుని తినొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్. అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కూడా చూపిస్తా. బిర్యానీ ఇప్పుడు అయింది, మంచిగా వేడి సూపర్ ఉంది. ఈ చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది చాలా. మన ఇంట్లో చేసినట్టే, పెద్ద హడావిడి హోటల్లో చేసినట్టు హడావిడి పెద్ద ఏముండదు, చిన్న ఇంట్లో చేసినట్టు. ఇది చికెన్ కర్రీ. ఇది రోజుకు ఒక ఇది బగారా రైస్.
బగారా బోటి పెడితే ఎట్లుంటుంది సూపర్ ఉంటుంది. బగారా చికెన్ కానీ తెలంగాణ స్టైల్ అనమాట. ఇవన్నీ చూసారు కదా, పప్పు పాలకూర పప్పు అయిపోతా ఉంటే వండుతూనే ఉంటాడు మా మాస్టర్ అండ్ మా స్టాఫ్ కూడా. టైమింగ్స్ 12 స్టార్ట్ అవుతుంది, 5 క్లోజ్. 5 వరకు లాస్ట్. సండే అప్పుడప్పుడు తీస్తాం, అప్పుడు తీయం. ఒకసారి బాడీ అలసిపోయి కానీ ఏమైనా ఉంటే సండే. మనం చూసే ప్రేక్షకులు మీరు మెసేజ్ చేయాలి. మెసేజ్ అంటూ ఏం లేదు, అందరు కష్టపడండి. అంత యూత్ మాత్రం మెయిన్గా ఈ ఫోన్లని, గర్ల్ ఫ్రెండ్స్ అని, డ్రగ్స్ అని, ఆల్కహాల్ అని అవన్నీ వేస్ట్. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇష్టం, పని ఇచ్చే కిక్కు పైసలు ఇచ్చే కిక్కు అమ్మాయి కూడా ఇవ్వదు అని ఒకటి ఉంటుంది. డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. పనిలో ఉన్న కిక్కు దేంట్లో లేదు. అది గనక కరెక్ట్గా గ్రిప్ చేసి పట్టుకున్నాం అనుకో, అమ్మాయిలో కానీ, మందులో కానీ, పైసల్లో కానీ దేంట్లో లేదు. పనిని పట్టుకో, పైసలు నీ వెనకాల వస్తాయి. ప్రతి ఒక్కటి నీ వెనకాల వస్తున్నది. నేను నమ్మిన సూత్రం, నేను నమ్మిన కోట్ అది. యా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ Time 24/7. Time 24/7. Yes, థ్యాంక్ యూ సో మచ్. ఆయన నా పేరు పవన్. ఇక్కడ నేను ఉప్పల్ నుంచి వెళ్తుంటే ఇక్కడ భోజనం కనిపించింది. ఇది ఇంత తక్కువ రేట్లో మనకి బయట ఏం దొరకట్లేదు. ఈ రేట్లో మనకి అన్లిమిటెడ్ బిర్యానీ మనకి 100 రూపీస్కి ఇస్తున్నారంటే బెటర్. క్వాలిటీ వచ్చేసి నెంబర్ 1 క్వాలిటీ ఉంది మన దగ్గర. చిన్నోళ్ళకి తిన్నంత భోజనము, కానీ ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్తున్నాడు అన్న. ఓకే, రెడీ. అన్ని బాగానే ఉన్నాయి. నా చట్నీ బాగానే ఉంది. పేరుతో స్టార్ట్. నా పేరు సిద్ధు. ఏం చేస్తారు? ఆటో నడుపుతాం. రోజు వస్తారా? ఫస్ట్ టైం? లేదు, రోజు వస్తాం. ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే రోజు వస్తాం. ఎట్లుంది నా ఫుడ్? ఎట్లా ఫుడ్ బాగానే ఉంది. టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. ఎన్ని రకాల వెరైటీస్ ఉంటుంది? రోజు వెరైటీగా వేస్తాం. వంకాయ, ఇలా చట్నీ, పెరుగు సాంబార్. అంటే చాలా మంది నీట్నెస్ ఉంటుందా అని భయపడుతుంటారు కదా. బాగుంటుంది. నీట్ ఉంటుందా? నీట్ ఉంటే క్వాలిటీ ఉంటుంది. మంచి ఫుడ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. సో జనాలు అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. అసలు తక్కువ ఖర్చుతో ఇంత క్వాలిటీ అయితే మేము ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అంటున్నారు. సో మనకు కూడా పెట్టారు. సో ఎన్ని రకాల వెరైటీస్ అయితే పెట్టారు. సో మనం కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. సో మనమైతే బిర్యానీ సో బాస్మతి రైస్, అందులోకి గ్రేవీ, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం ఇంట్లో ఎలా బిర్యానీ చేసుకున్నామో అలాగే ఉంది. పెద్ద ఏ రెస్టారెంట్లకు తీసుకునే విధంగా ఉంది. సో ఇంత తక్కువ ఖర్చుతో మనం ఒక ఫ్యామిలీ కానీ మనం కానీ తినాలంటే మాత్రం కడుపు నిండా తినొచ్చు అని నేను చెప్తాను. చికెన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది. స్పైసీగా, చాలా ఘాటుగా. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా. ఆల్రెడీ ఇక్కడ ఎల్బీ నగర్, ఉప్పల్కి, ఈ పరిసర ప్రాంతాల్లో నాగోళ్ళు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఖచ్చితంగా మీరు కూడా ఇటు వస్తే ట్రై చేయండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ కూడా తీసుకురండి. అది తక్కువ ఖర్చుతో అయిపోద్ది. చాలా అద్భుతమైన ఫుడ్. కడుపు నిండేంత పెడతారు, కడుపు నిండినంత తినొచ్చు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అయితే. ఒక్కసారి తింటే మాత్రం మీరు జన్మలో మర్చిపోలేరు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఫుడ్ అయితే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.